సన్నకారం పూస తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, ఇంకా ఇంత క్రిస్పీగా ఉందని. ఇప్పుడు బతుకమ్మ హాలిడేస్లకు పిల్లలు వస్తారు కదా, ఇట్లా ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను చేసిన పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ అండి, మురుకులు చేసుకుందామని రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఎండబోసి ఎండినాక మిల్లికి ఇచ్చి పట్టించుకొచ్చుకున్న పిండి. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకుందాం. ఇట్లా జల్లించుకుంటే ఏమన్నా దొడ్డుగా ఏమన్నా బియ్యము అట్లా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. డబ్బల పిండి ఒకటి, రెండు. ఇప్పుడు వేసారు 4 పిండికి 3 నీళ్ళు వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ తీసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఫిల్టర్ చేసుకుందాం. ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మురుకుల చక్రం ఆ చక్రాలల్లో తట్టుకుంటుందని ఇట్లా ఫిల్టర్ చేసుకుంటే ఏం తట్టదు. ఇట్లా అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ నూనె వేసుకొని, ఇప్పుడు నూనె వేడైనాక ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న జింజర్ గార్లిక్ నీళ్ళు ఇందులో వేసుకోవాలి. కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది మురుకులకు. ఇది మంచిగా అల్లం వెల్లిగడ్డ వేగింది కదా, ఇప్పుడు ఎసర్లో వేసేసుకున్నాం. ఇది కారం 2 స్పూన్లు, వంటకు వాడుకునేది 1 స్పూను, మొత్తం 3 స్పూన్ల కారం. ఉప్పు 2 స్పూన్లు లేదా మీరు రుచికి సరిపడా. నేను కారము 2 స్పూన్లు ఏమో కలర్ గురించి వేసుకుని 1 స్పూన్ ఏమో ఇంట్లో వాడుకునే కారం వేసుకున్నాను. చిటికెడు పసుపు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, 1 స్పూను ఓమా, 1 స్పూను ధనియాల పౌడర్, నువ్వులు 4 స్పూన్ల నువ్వులు. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కదా, పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మంచిగా కలిపినా కదా, ఇది మూతేసి ఒక 5 నిమిషాలు నాననిద్దాం పిండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత పిండి కొంచెం కొంచెం తీసుకొని వేరే గిన్నెలకు వేసుకొని పిసుకోవాలి. పిండి కొన్ని నీళ్ళు చల్లుకొని పిండి సాఫ్ట్గా పిసుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా పిసుకున్నా కదా, ఇక ఇట్లా పిసుకోవాలి పిండి. నేను కారం పూస అంత రంధ్రాల బిల్ల వేసుకున్నా ముట్ల పావుల. ఇప్పుడు ఇట్లా పిండి తీసుకున్నా కదా, ఇది ఇంట్లో వేసేసుకున్నా. ఇట్లా పిండి పెట్టేసుకొని ఇట్లా టైట్ చేసుకొని ఇట్లా కొంచెం నూనె ఇట్లా ఒక మూతల మీద అయినా వేసుకోవచ్చు, ఇట్లా పేపర్ ప్లేట్ల మీదనైనా, లేకపోతే కట్టల మీదనైనా వేసుకోవచ్చు, ఆకుల మీదనైనా వేసుకోవచ్చు. నేనైతే పేపర్ ప్లేట్ల మీద వేసేసుకుంటున్నాను. మనకు ఈ చక్రాలు ఈజీగా తిరగడానికి ఈ వీటిలలో కొంచెం నూనె తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నా కదా, ఇప్పుడు నూనె పెట్టి ఇట్లా చెయ్యి మీద తీసుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలినాక ఇంకొక వైపు తిరిగేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇట్లా బుడగలు మొత్తం ఆరిపోయినాయి కదా, ఇప్పుడు కాలినట్టు అర్థము. తీసేసుకోవాలి. ఒక స్టైనర్ పెట్టి, స్టైనర్ కింద ఒక గిన్నె పెట్టి దాంట్లోకి తీసుకుంటున్నాం. ఎక్స్ట్రా ఉన్న నూనె ఈ గిన్నెలకు కిందికి అరిగిపోతుంది. ఇదంతా పిండి కట్టేసుకుందాం. ఇక లాస్ట్ వాయి అయిపోయింది. నాకు ఎన్ని మురుకులు వచ్చినాయి, ఈ కారపూస ఇంత వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.